అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, దేశీయ కరెన్సీ మార్పిడి విలువల ప్రభావంతో పసిడి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచిన తర్వాత గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలకు మళ్లీ ప్రోత్సాహం లభించింది. ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యల ప్రకారం వడ్డీ రేట్లను తక్షణంగా తగ్గించే ఆలోచన లేదని, ఆర్థిక వ్యవస్థపై మరింత అవగాహన ఏర్పడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు కొనసాగుతుండడంతో గోల్డ్ పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు $3,400 దాటి కొత్త స్థాయికి చేరుకుంది. ఇది గతంలో ట్రేడ్ అయిన $3,360 స్థాయితో పోలిస్తే స్పష్టమైన పెరుగుదల. అంతేకాదు వెండి కూడా స్థిరంగా $32.80 వద్ద ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో 22 క్యారెట్ల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికే పలు నగరాల్లో పెరిగినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనత, పసిడిపై పెట్టుబడిదారుల ఆధారం, మౌలిక ఆర్థిక సంకేతాల అనిశ్చితి వంటి అంశాలు కలిసి బంగారం ధరలను మరింత పైకి నడిపే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థితిలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తమ పెట్టుబడులను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వల్ల ట్రెండ్ తాత్కాలికంగా కాకుండా కొన్ని వారాల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో గోల్డ్ ధరలు కొంతకాలం వరకు ఉన్న స్థాయికి మించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లపై ట్రంప్, పావెల్ మధ్య కొనసాగుతున్న వాగ్వివాదం మార్కెట్ మానసిక స్థితిని ప్రభావితం చేస్తూ గోల్డ్ వంటి సురక్షిత ఆస్తుల వైపు పెట్టుబడిదారులు దృష్టికి మళ్లింది.